ఇరాన్‌లో భూగర్భంలో 500 అడుగుల లోపల దాకా సొరంగాలు తవ్వి అక్కడ ఒక చిన్నపాటి నగరాలు సృష్టించి, అందులోనే ఆయుధాలు పెట్టడం. అట్లాగే సముద్రపు పక్కన ఉన్నటువంటి కర్గ్ ద్వీపం లాంటి చోట్లన ఏకంగా యుద్ధ నౌకలు లాంటి వాటి అంటే యుద్ధ నౌకలకి కావాల్సినటువంటి మెటీరియల్ సప్లై చేసేటటువంటి స్టీమర్‌లు, అలాగే అనేక సముద్రంలో ప్రయాణించే ఆయుధాలు గూడా పెట్టినటువంటి ఇరాను అణుబాంబుల్ని కూడా, అణుస్థావరాలను కూడా అట్లాగే భూమి అడుగున పెట్టుకుంది. దాన్ని బంకర్ బస్టర్ బాంబులు దాదాపు 5000 కిలోల బరువైనటువంటి బాంబులు నిన్న మొన్న వేస్తే ఏమీ కాలేదంది ఇరాను, రష్యా కలిసి ఐఏఈఏని మాత్రం చెక్ చేయమని. అంటే అక్కడ ఏదో సంథింగ్ లీక్ ఉన్నటువంటి డౌట్ ఉంది. ఇప్పుడు తాజాగా భూకంపాలు పలు ప్రాంతాల్లో ఏదైతే అణుస్థావరాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో కంగారు పడుతున్నారు. ఇవి న్యాచురల్ కాదు. పర్టిక్యులర్‌గా ఆ ప్రాంతం అంతా డస్ట్ వస్తూ ఉండటంతో సంథింగ్ ఏదో జరుగుతోందన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.